హాఫ్ అన్ అవర్ దేవుడి వాక్యం మనం చూసుకుందాం. ఈరోజు మనం దేని గురించి ధ్యానించబోతున్నామంటే అనాయింటింగ్, అంటే దేవుని అభిషేకం గురించి మనం ధ్యానించబోతున్నాం. అభిషేకం అన్నప్పుడు చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే, ఈ చర్చ్లో ఎప్పుడైతే బాగా ఫాస్ట్గా పాటలు పాడతారో అప్పుడు వచ్చేది అభిషేకం అని అనుకుంటున్నాం. బాగా గట్టిగా చప్పులు కట్టి ఉన్నప్పుడు వచ్చేది అభిషేకం అనుకుంటాం. కానీ నిజంగా దేవుని అభిషేకం అంటే ఏంటని ఈరోజు మనం చూసుకుందాం. కానీ అభిషేకం ఏంటనేది చూసుకోవడం ముందు అది ఎట్లా మన జీవితంలో మన హృదయం మన జీవితంలో ఎట్లా ఫ్లో అవుతుంది, ఎట్లా పనిచేస్తుంది దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అభిషేకం అన్నది చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది కొంతమందికే అభిషేకము అంటే అనుకుంటున్నా. అంటే పాస్టర్లకి అభిషేకం ఉంటుంది, లేదంటే ఇవాంజలిస్ట్కి అభిషేకం ఉంటుంది. ఎవరైతే సేవకులుగా దేవుడు పని చేస్తున్నారో వాళ్ళకే ఈ అభిషేకము అన్నట్టుగా చాలా విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే మందగిపోతున్నారు. మన బైబిల్లో స్పష్టంగా కొత్త నిబంధనలు మనకి చెప్పబడుతుంది. పౌలు గారు చెప్తున్నారు, అభిషేకం అన్నది దేవుని సేవ చేసే వ్యక్తులకు మాత్రం కాదు, ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకులుగా అంగీకరిస్తున్నారో ప్రతి వారికి అభిషేకం అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ అభిషేకం అనేది పొందుకున్నాను ఉంది అన్నప్పుడు ఆ అభిషేకం ఎట్లా మన జీవితంలో ఫ్లో అవుతుంది, లేకపోతే దాన్ని ఎలా మనము పని చేసుకోవాలి, దాంట్లో వచ్చే ఎలా పని చేయాలి, ఎట్లా వర్క్ అవుతుంది అన్న దాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. దానికి ముందుగా కొన్ని వర్షాలు మీకు రెఫరెన్స్ మీకు ముందుగా నేను పెట్టాలనుకుంటున్నాను. అభిషేకం అనేది కొంతమందికి సేవలకు మాత్రం కాదు. కొంతమంది ఎట్లా అనుకుంటున్నారంటే, ఇంకా నేను చెప్పినట్టుగా అభిషేకం అనేది కొంతమందికే, అది మన పని కాదు. మన పని ఏంటంటే సంఘానికి వెళ్ళాలి, కూర్చోవాలి, పాటలు పాడితే పాటలు వినాలి, మెసేజ్ చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యం చేసి మనకున్న కొన్ని పాయింట్స్, మన ప్రేయర్ పాయింట్స్, మన విజ్ఞాపనలు వినపములు దేవుడికి తెలియజేసి వచ్చేదనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనం అట్లాంటి ఒక మొనాటనస్ జీవితం జీవించాలని ఆయన అనుకోలేదు. అంటే మొనాటనస్ అంటే ఒకే ఒక ప్యాటర్న్, ఎప్పుడు ఒకే ప్యాటర్న్ వెళ్ళే జీవితము దేవుడు జీవించాలని అనుకునేది దేవుడు కాదు. యేసుక్రీస్తు కూడా చూసినప్పుడు మీరు చూస్తే ఆయన ఎప్పుడు ఏ ఒక అద్భుతం చేసినా కూడా దాంట్లో ఒక డిఫరెంట్ గా నూతనమైన ఒక విధంలో ఆయన అర్థం చేసిన వాడుగా ఉంటాడు. ఇక్కడ కొత్త నిబంధనలో ఆయన సేవ చేసినప్పుడు ప్రారంభంలో, ఇంకా నేను సబ్జెక్ట్ వెళ్ళలేదు, మీకు దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడు మన జీవితం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే చాలా మందికి ఒకే ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ జీవించాలనేది, అందులో ఉంటే అది కంఫర్ట్గా ఉందని చాలా మంది అట్లా ఉండిపోతున్నారు. కానీ దేవుడు అది ఇష్టపడేవాడు కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తన పిల్లలు ఎట్లా ఉండాలి, మెట్టుగా ఆశ్రయించబడి నెక్స్ట్ స్టెప్కి వేరే మెట్టుకి వెళ్ళిపోయి మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటే దేవుడుగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇది చాలు, ఇట్లాంటి ఒక లైఫ్, ఇదే ప్యాటర్న్, పొద్దునే ఎరగాలి, కొంచెం ప్రారంభం చేయాలి, తినాలి, పండుగ వెళ్ళాలి, రావాలి అని ఎట్లా ఉంటున్నాం. కానీ నెక్స్ట్ జీవితంలో ఎట్లా ఎదుగుదలకి ఏంటి అనేది మనం ప్రయత్నించకుండా చాలా మంది మనం ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు తన జీవితంలో తన సేవ ప్రారంభంలో ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా మనము బైబిల్లో చదువుకుంటున్నాం. ఎక్కడ చదువుకుంటున్నాం అంటే సువార్తలలో మనం చదువుకుంటున్నాం. అప్పుడు ఒక రెండు మూడు సందర్భం, ఎక్కడ నా ఎగ్జాక్ట్గా నెంబర్స్ తెలియలేదు, కానీ ఇద్దరికి గుడ్డి వారికి ఆయన కళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకరికేమో ఏం చేస్తారంటే తన ఉమ్మిని పూసి బురద చేసి దాన్ని ఆయన ఏం చేస్తాడు, కళ్ళ మీద పూసి ఇప్పుడు నువ్వు వెళ్ళి కడుక్కోమని చెప్తారు. ఇంకొక వ్యక్తికి ఏం చేస్తారంటే కళ్ళు అట్లా ఆయన మాట ద్వారా కళ్ళు గుడ్డితనాన్ని పోనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే రెండు డిఫరెంట్ అయిన వేస్ లో ఆయన ఈ కార్యం చేసినట్టుగా ఉంది. అప్పుడు దేవుడు ఎట్లాంటి వాడంటే, మనం ఆలోచన యేసుక్రీస్తు ఎట్లాంటి వాడంటే, మనం ఒకే ప్యాటర్న్ జీవించేది అని కోరుకునేవాడు కాదు. మనం మంచి స్థితిలో వెళ్ళాలి, ఆ ప్యాటర్న్ ఒకే సర్కిల్లో, అదే అంటే ఏమంటారు, ఆ పండుగనే తిరిగే వాళ్ళు మనం ఉండకూడదు. అవుటర్ బాక్స్ గా థింక్ చేసి బయటికి మనము ఎట్లా ఆశించబడాలి, ఎట్లా ఎదగాలి అన్నట్టుగా
ఆలోచించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్ట్ అనాయింటింగ్ అంటే అభిషేకం ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా ఫ్లో అవుతుంది అన్న దాని గురించి మనం చూసుకుందాం. మొదటిగా నేను చెప్పినట్టుగా అభిషేకం అనేది పాస్టర్లకి, ఇవాంజలిస్టులకి లేదా ఎవరైతే దేవుడి సేవకులు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అభిషేకం కాదు. కొత్త నిబంధనలో మనకి క్లియర్గా భక్తులు మనకు రాసి పెట్టారు, అభిషేకం అంటే ప్రతి వారికి అన్నది రాయబడింది. ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. మీరు బైబిల్ తెరవండి, తీసుకోండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు హల్లెలూయా. ఎవరిగా మనం ఉన్నామంటే పరిశుద్ధాత్మ వల్ల మనం ఎట్లా ఉన్నామంటే అభిషేకం పొందిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వచనం మనం చూసుకుందాం. ఇంకొక రెఫరెన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 22 వచనం మనం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనం మనం చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి వారి ఆయన పౌలు గారు ఎవరు రాస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఇక్కడ రాసినప్పుడు ఏం చెప్తున్నాడంటే మీతో పాటు కూడా ఏం చేస్తున్నాడు, అందరినీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారండి నన్ను దేవుడు అభిషేకించాడు అని? గట్టిగా చెప్పగలుగుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో పేరుతో మనం పిలువబడుతున్నాము. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన ఒక మంచి ఒక వచనం ఇది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే యాజకులము అని దేవుడు మనల్ని మార్చున్నాడు. ఆ కాలంలో చూసుకుంటే యాజకులు అనబడేవారు ఎవరంటే దేవుడు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే యాజకులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని ఆయన సొంత రక్షకులుగా అంగీకరిస్తున్నారో వారందరినీ దేవుడు ఎట్లా పిలుస్తున్నాడంటే యాజకులుగా పిలుస్తున్నాడు. సొంత జనులుగా మళ్ళీ మార్చుకుంటున్నాడు. ఇప్పుడు యాజకుడు అన్నప్పుడు యాజకుడు ఎవరు? అభిషేకించబడిన ఒక వ్యక్తి. అప్పుడు మనల్ని దేవుడు ఎట్లా పిలుస్తున్నాడంటే యాజకులతో పోలిసి యాజకులుగా మనం పిలుస్తున్నాడు. అప్పుడు మనం కూడా ఎవరంటే అభిషేకించబడిన వారుగా మనం ఉన్నాం. ఇప్పుడు మీకు తెలుసా యేసుక్రీస్తు అనడానికి మీకు మీనింగ్ ఏంటి తెలుసా? యేసు అంటే అది క్రీస్తు అనడానికి మీనింగ్ ఏంటంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. అప్పుడు యేసుక్రీస్తుని కలిగిన వారు మీరు నేను ఎట్లా ఉండాలంటే అభిషేకంతో నింపబడిన వారుగా మనం ఉంటున్నాం. కానీ ఈ అభిషేకం మీరంతా చెప్పిన కాబట్టి ఆ అభిషేకం ఉంది నేను నమ్ముతున్నాను. కానీ ఇది నా జీవితంలో ఎట్లా నేను వర్క్ చేయాలి, ఎట్లా అది పనిచేస్తాను, ఎట్లా నా పొలాలు చూడాలి అన్న దాని గురించి మనము 2 సందేశాలు 2 పాయింట్గా మనం చూసుకుందాం. అభిషేకం ఎలా మన జీవితంలో పనిచేస్తున్న అన్నదాన్ని గురించి చూసుకుందాం. ఇప్పుడు మనకు అర్థమైందా? అభిషేకం అనేది ఒకరికే కాదు. అభిషేకం అనేది ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారో వాళ్ళందరికీ అభిషేకం అనేది దేవుడు ఇస్తున్నాడు. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక తల్లి ఉన్నారు. ఆ అబ్బాయికి మంచి వయసు వచ్చిన తర్వాత ఆ తల్లి గారు ఏం చేస్తున్నారంటే కాలేజ్ వయసు వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని కాలేజ్కి వేసేస్తున్నారు. కాలేజ్కి వేసిన తర్వాత ఆ అబ్బాయి ఇంట్లో ఉండట్లేదు, హాస్టల్ వేసి కాలేజ్ చదువుతున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ ఆ అబ్బాయిని కాలేజ్కి పంపించేటప్పుడు ఆ అబ్బాయి చేతిలో ఒక కావాల్సిన అన్ని ఇచ్చేసి బైబిల్ కూడా ఇచ్చేసి పంపించింది. అప్పుడు వెళ్ళే ముందు ఒక మాట చెప్తుంది, అయ్యా నువ్వు ప్రతిరోజు బైబిల్ నువ్వు చదువుకోవాలి అని చెప్తుంది. అప్పుడు ఆ మాటకి ఆయన ఓకే అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. అందరూ ఇక్కడ చూడమ్మా.
తర్వాత పిల్లలు చూద్దామని. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. అప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని ప్రతిరోజు, అంటే హాస్టల్ ఉన్నప్పుడు పిల్లలకి ప్రతి నీడ్స్ అనేది ఉంటాయి కదా, ఏదో కావాల్సిన చాలా వస్తువులు ఉంటాయి, అవి తీసుకోవాలి అని డబ్బు అవసరం వస్తాయి. అప్పుడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినప్పుడు అంతా అడుగుతారు, నాకు అది కావాలి ఇది కావాలన్నాను, బైబిల్ చదివయ్యా అని చెప్తానే ఉంటుంది. అని ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడో అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే బైబిల్ చదువుకోయా. ఒకరోజు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు నాకున్న స్థితి నేను చెప్తున్నాను, నాకు ఏం కావాలో దాని గురించి నేను చెప్తున్నాను, దానికి ఏదైనా ఇస్తామనుకుంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే ప్రతిరోజు బైబిల్ చదువుకో, ఫోన్ చేసినప్పుడు బైబిల్ చదువుకో అని మాత్రమే చెప్తున్నావు. కానీ ఈ బైబిల్ అంటే ఏమని చెప్పి బైబిల్ని డిస్కషన్ తర్వాత ఆ బైబిల్ నుంచి ఓపెన్ అయ్యి ఆ బైబిల్ నుంచి ఏం పడుతుందంటే డబ్బులు పడుతున్నాయి. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక్కొక్క పేజ్ లో, అంటే కొన్ని పేజీల మధ్యలో ఏం చేసిందంటే డబ్బులు పెట్టి ఆ బైబిల్ అక్కడ పెట్టించింది. కానీ ఆ అబ్బాయి ఒక్కరోజు కూడా ఏం చేయలేదంటే బైబిల్ చదవలేదు. అప్పుడు ఇక్కడ ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు మనకి చాలా వరాలు, చాలా అభిషేకము, ఇట్లాంటి చాలా కార్యాలు మనకి ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు మనం ఆ విషయాన్ని గ్రహించకుండా, దాని గురించి అవగాహన లేకుండా, దాని గురించి నాలెడ్జ్ లేకుండా మనము నార్మల్ అయిన ఒక విశ్వాస జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఆ జీవితము జీవించాలని ఎప్పుడు కోరుకోవడం లేదు. ఆయన ఎట్లాంటి వాడు ఉన్నాడంటే మనము ఒక్కొక్క మెట్టుగా మన స్థితి మారాలి అన్న దాని విధంగా ఆయన ఆశీర్వదించబడాలి అంటే మనం కొన్ని స్టెప్పులు తీసేవాళ్ళ మనం ఉండాలి. ఇప్పుడు ఈ అభిషేకం గురించి మనం చూసుకుంటున్నాం. ఏం చెప్పాను? అభిషేకం అన్నది అందరికీ అని చెప్పాను. హల్లెలూయా. విశ్వసిస్తున్నారు అభిషేకం అన్నది అందరికీ. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఆ అభిషేకము ఎట్లా పనిచేసిన దాని గురించి మనం చూస్తున్నాం. ఎక్కడ రాయబడుతుందంటే ఆ సంఘటన ఆదికాండము 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ రాయబడింది. మొదటిగా ఆదికాండము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు పుస్తకం మనం చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్రహాము తన భార్య ఒక ప్రాంతంలో స్టే చేస్తున్నాడు, నివసిస్తున్నారు. ఎక్కడంటే గెరారు అన్న ఒక ప్రాంతం. అప్పుడు ఏమవుతుందంటే ఇక దీని ముందుగా ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ అబ్రహాము తన భార్య అయిన సారాను చూసి ఏమంటాడంటే నువ్వు అందరివి అన్నది నాకు బాగా తెలుసు అన్నమాట చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఒక మంచి ఒక ట్రూత్ లేక ఒక ట్రిక్ ఇక్కడ ట్రాక్ చేసినట్టు మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఫస్ట్ గానే ఒక మాట అనేది ఇక్కడ ఏం చేశాడు, ఏం చెప్పాడు, నువ్వు ఇలాంటి ఒక అందమైన ఒక స్త్రీ ఎవరు లేదమ్మా అన్నది చెప్పేశాడు. అప్పుడు ఆమె ఏమైపోయింది, ఇంకా ఏం చెప్పినా ఈయన భర్త అయిన అబ్రహాం ఏం చెప్పినా నా యజమానుడు ఏం చెప్పినా వినాలి అన్నట్టుగా ఆమె ఒక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక పురుషులు లేరు కాబట్టి అది మనం చెప్పలేము. కానీ ఓకే యూట్యూబ్లో చూసే వాళ్ళు ఉంటారు కదా, ఒక ట్రిక్, ఒక మంచి మీకు ఒక ట్రిక్స్ ఏంటంటే మీ వైఫ్ని మీ భార్యకి మీరు మంచి పొగిడేలాగా ఉంటే
వాళ్ళు ఈజీగా మనం ఆఫ్ చేసేలాగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం అదే చేస్తున్నాడు. నువ్వు మంచి అడ్డగతిలో నాకు తెలుసు అన్నదాన్ని ఫస్ట్ మాట వేసేస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఆ ప్రాంతంలో గెరాన్ అనే దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నా దగ్గర నుంచి నేను తీసుకెళ్ళిపోతారు. నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలన్న నిమిత్తంగా నేను ఏం చేస్తున్నా, నేను నీ సలహా చెప్తున్నాను ఏంటంటే, ఎవరు అడిగినా నువ్వు ఏం చెప్పాలంటే, నువ్వు నాకు చెల్లెలు అని చెప్పు, భార్య చెప్పొద్దు అంటాడు. ఈ కూడా దానికి ఓకే అని చెప్తుంది. అప్పుడు అబీమెలెకు అన్న రాజు ఏం చేస్తున్నాడంటే, ఆ అందగతిగా ఉన్న సారాన్ని తీసుకురండి అని తన పనివారితో చెప్తున్నారు. అప్పుడు పనివారు ఏం మామూలు కాదు, కొంతమంది చెప్తారు కదా, రాజా చూడు ఒక ఇద్దరు వ్యక్తులు మన ఊరు మన ప్రాంతంలో ఉన్నారు, అందులో ఆ స్త్రీ బాగా అందంగా ఉంది, నీకైతే మంచి మ్యాచింగ్ అవుతుంది, మీరు వాళ్ళంటే మీరు ట్రై చేయండి అని చెప్పి అట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తి రాజు ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తిని ఆ స్త్రీని తీసుకురాని చెప్పి తీసుకొస్తారు. మొత్తానికి ఏమవుతుందంటే ఇక్కడ అబ్రాహాము ఒక అబద్ధం చెప్తున్నాడు. అబద్ధమా కదా, తన భార్య సారాన్ని ఏం చెప్తున్నాడంటే చెల్లి అని చెప్పి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎట్లా ఉందంటే ఆయన ఒక వ్యభిచారానికి దారి చూసే ఒక విధంగా ఉంది. ఎవరైనా ఇది ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం ఈరోజు ఆలోచించి చూస్తే ఇది అనుకుంటేనే కొంచెం డిస్కస్టింగ్ ఉంది. ఎవరైనా చేస్తారు చెప్పండి, చెల్లెని చెప్పి తన ప్రాణం కాపాడుకోవాలంత సెల్ఫిష్ గా ఎవరు ఉంటారా, స్వార్థంగా ఎవరు ఉండరు. కానీ అబ్రహాం ఇటువంటి ఒక కార్యం చేస్తున్నాడు. ఆ తర్వాత కానీ ఈ అబీమెలెకు అనే వ్యక్తి ఈ రాజు శుద్ధ హృదయంతో ఏమంటే చెల్లి కాబట్టి ఆయన తను చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ రాత్రి స్వప్నంలో కనపడి నువ్వు ఆ స్త్రీ మీద చేయకూడదు, ఎందుకంటే అది ఇంకొక వ్యక్తి వాళ్ళ భార్య అని చెప్తున్నాడు. ఇదేంటయ్యా ఆయన ఏం చెప్పాడు, నా చెల్లి అని చెప్పాడు కదా, అందుకనే కదా శుద్ధ ఉదయంతో నేను తీసుకొచ్చిందని. కాదు ఆమె ఇంకొక వ్యక్తి భార్య, నువ్వు ఆయన చేయకూడదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక మాట నేను చదువుకుంటున్నా. ఇక్కడ 6వ వచనం చదువుకుందామా. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. ఇక్కడ ఈ మాట మనం బాగా గమనించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎవరు శుద్ధ హృదయంగా ఉన్నారు ఇక్కడ? అబీమెలెకు రాజు బాగా శుద్ధ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ అబ్రహామును చూస్తే అక్కడ కాంట్రాస్ట్ ఉన్నాడు. ఏం చేశారంటే అబద్ధం చెప్పి తన భార్యనే పంపించేవాడుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు మరలా అబీమెలెకు స్వప్నంగా కనపడి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, అది ఇంకొక వ్యక్తి ఒక భార్య చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అభిషేకము అనేది ఎట్లా పనిచేస్తుందంటే, అభిషేకం అనేది మన ఐడెంటిటీ వల్ల పనిచేసేది. హల్లెలూయా. మనం ఎవరుగా ఉన్నామన్న దాన్ని బట్టి అభిషేకం అనేది వర్క్ చేసేదిగా ఉంది. మన క్యారెక్టర్ బట్టి ఎప్పుడు అభిషేకం అనేది పనిచేయదు. ఇక్కడ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఎవరు బెస్ట్ మంచి వాళ్ళగా మనం ఇక్కడ తూకం వేసి చూడాలంటే ఎవరు మంచి వాళ్ళగా మనం అనుకోవచ్చు అంటే అబీమెలెకే మంచోడు. అబ్రహాం చూస్తే అటువంటి ఒక అబద్ధం చెప్పి తన భార్యను పంపించేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, ఏమంటే అతడు ఒక ప్రవక్త అని ఇక్కడ చెప్తున్నాడు. అట్లనే అదే అధ్యాయంలో లాస్ట్ కోసం మనం చదువుకుంటున్నాం, 17 మనం చదువుకుంటున్నాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. హల్లెలూయా. 17th verse ఒకసారి చదువుకుందామా. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను.
బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. హల్లెలూయా. ఇప్పుడు ముందుగా దేవుడు అభిషేకం స్వప్నంలో అబ్రాహాము గురించి ఏం చెప్తున్నాడంటే, ఇతను ఒక ప్రవక్తని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు ఈయన ప్రార్థన చేసిన వల్ల ఏమైందంటే అభిమలేకు వాళ్ళ భార్య వాళ్ళతో ఎవరైతే అభిమానంతో ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారంటే బాగవుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు. అది మాత్రం కాకుండా వాళ్ళందరూ పిల్లలు కనేటట్లుగా దేవుడు వాళ్ళని సుఖంగా వాళ్ళు ఆశీర్వదించే విధంగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ మనం ఏం గమనించాలంటే, అభిషేకం అనేది మన క్యారెక్టర్ని బట్టి అది వర్క్ చేసే ఒక ఇది కాదు. అభిషేకం అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, మనం ఎవరిగా ఉన్నామంటే మనం యేసుక్రీస్తుని కలిగిన వారిగా మనం ఉన్నామా అని అది మాత్రం మీరు సత్యంగా బాగా మీరు గ్రహించి విశ్వసిస్తే దేవుడు అభిషేకాన్ని పనిచేసే విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి? అభిషేకం అనేది మన క్యారెక్టర్ బట్టి లేదా మన గుణాలు బట్టి పనిచేసేది కాదు. అభిషేకం అనేది మనం ఎవరుగా ఉన్నాం, యేసుక్రీస్తులో మనం ఎవరుగా ఉన్నామని బట్టి పనిచేసేదిగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. హల్లెలూయా. రెండవగా అదే అధ్యాయంలో ఒకటి జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ 2 వచనాలు మనం చదువుతున్నాం, అదే పద్యంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆ అబీమెలెకు తన భార్య ఆ తర్వాత దాసీలు చదువుకుందాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఇక్కడ బాగా గమనించాలి, ఎవరు పిల్లలు కనేదంట? అబీమెలెకు వాళ్ళ భార్య వాళ్ళ ఊర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గర్భం ధరించి పిల్లలు కన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. కానీ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? అబ్రహాము ఎటువంటి వ్యక్తి అంటే 24 సంవత్సరాలు పిల్లలు లేని ఒక వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము సారా. కానీ ఇక్కడ పిల్లలు లేని ఈ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబము పిల్లలు కనేటట్లుగా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము అక్కడ ప్రార్థించేటప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అభిమానం కోసం నువ్వు ప్రార్థన చేయి, ఆ రాజు కోసం ప్రార్థన చేయి, పిల్లలు కలుగుతారని. ప్రేర్ చేసేటప్పుడు ఒకళ్ళు అనుకున్నాడు, నాకే పిల్లలు లేరు, నేనే వాళ్ళని ప్రార్థన చేశాను, ఇలా దేవుడి దగ్గర అడిగి ఉండొచ్చు. అప్పుడు మనమే కొన్నిసార్లు మీ దగ్గర కూడా వచ్చుంటారు, నా దగ్గర కూడా చాలా రకాలుగా మనం సందర్భాలు చూస్తూ ఉండొచ్చు. నాకు వ్యాధి ఉన్నాయా, నాకు అది నా తల బాగలేదు, నాకు ఇదని చెప్పారు, క్యాన్సర్ అని చెప్పారు, అది రకరకాలుగా ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయి, ఎన్నో రకాలుగా బలహీనతలు ఉంటాయి. కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయని చెప్పినప్పుడు మన ఉదయం మనం అనుకుంటాం, నాకే బాగలేదు, నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను, నేనే ప్రార్థన చేస్తే నాకు ఎంత స్వస్థపరచబడతారు అన్న డౌట్ మనకు కలగవచ్చు. కానీ దేవుడు అట్లా చేసేవాడు కాదు, అలా పనిచేసేవాడు కాదు. అభిషేకము ఏంటంటే ఫస్ట్గా ఏం చెప్పారంటే ఐడెంటిటీ, అంటే మనము ఎవరుగా ఉన్నామన్న దాన్ని బట్టి అభిషేకం పనిచేసేదిగా ఉంది. రెండవది ఏంటంటే అభిషేకము మన అనుభవం బట్టి పనిచేసేది కాదు. అభిషేకం ఎలా పనిచేస్తుందంటే దేవుని వాగ్దానం చేత పనిచేసేదిగా ఉంది. హల్లెలూయా. అభిషేకం ఎట్లా ఉంది? మన అనుభవం ఎట్లాంటిదో దాన్ని బట్టి పనిచేసేది కాదు. అభిషేకం అనేది ఎట్లాంటిదంటే దేవుని వాగ్దానం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దాన్ని బట్టి పనిచేసేదిగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము అనుకున్నాడొచ్చు, నాకే పిల్లలు లేరు, నాకు సారా పిల్లలు లేరు, నువ్వు చెప్పావు పిల్లలు ఇస్తాను, ఎప్పుడో చెప్పావు, మేము ఇంకా దానికోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం, కానీ నువ్వు ఇప్పుడు వాళ్ళకి ప్రే చేయమంటున్నావు, పిల్లలు కలిపి చేస్తున్నావు, అయితే నాకు ఎట్లా సాధ్యం అవుతుందని ఆయన హృదయంలో ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి ద్వారానే అభిమలేకు వాళ్ళ కుటుంబము పిల్లలు కలిగినట్లుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. హల్లెలూయా. అప్పుడు మన స్థితిని బట్టి దేవుడు పనిచేసేవాడు కాదు, మన ఎక్స్పీరియన్స్ అంటే మన అనుభవం బట్టి అభిషేకం పనిచేసేది కాదు. మనం ఏ గొప్పతనం మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి అభిషేకం అనేది పనిచేస్తుంది. హల్లెలూయా. అప్పుడు అంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళు అనుకుని ఉంటారు కదా, అందులో అభిప్రాయం దగ్గర ఒక మాట దేవుడు స్వప్నంలో ఒక మాట చెప్తున్నాడు. ఆయన ప్రవక్త ఆ మాట చెప్పిన తర్వాత ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి ఏం చేస్తుంటారు, కొంతమంది నార్మల్ రాసింగ్స్ చూసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలకి ఏం పేరు పెట్టుకుంటారంటే, ఒకవేళ పెట్టుండొచ్చు అబ్రహాము అని అంతమంది పేరు పెట్టుండొచ్చు, అబ్రహాము అని. ఏమంటే ఎందుకు చెప్తున్నానంటే
నా పేరు కూడా ఎట్లా వచ్చిందంటే ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఇన్స్పైర్ అయ్యి, అంటే ఒక సేవకుడు ఆయన చేసిన కార్యం బట్టి మా డాడీ దాంట్లో ఆ ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు మనం పెట్టండి. ఇట్లా ఎంతో మందికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది వాళ్ళ పేరు వెనక. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకవేళ అక్కడ జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాను. అబ్రహాం అని ఎంతమందిలో పేరు పెట్టి ఉంటారు. మీకు తెలుసో తెలీదో ఒక నిజమైన ఒక స్టోరీ ఒకటి జరిగింది. ఏంటంటే కరోనా టైంలో ఒక పిల్లలు పుడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టాలని ఆలోచించుకుంటూ ఉంటే లాస్ట్ ఏం పేరు పెట్టారంటే కరోనా అని పేరు పెట్టారు. నిజంగా కరోనా అని పేరు పెట్టారు. అప్పుడు ఏం చెప్తున్నానంటే అది గుర్తుండిపోవాలని. హల్లెలూయా. ఇక్కడ కూడా అబ్రహాము ఏ వ్యక్తిగా అక్కడ పిలువబడుతున్నాడంటే ఆయన ప్రవక్తగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండు కార్యాలు మనం వృత్తంలో చూస్తున్నాం. ఏంటంటే అభిషేకం అన్నది మనము ఎవరుగా ఉన్నామన్న దాన్ని బట్టి పనిచేసేదిగా ఉంది. మన గుణాలు ఎట్లా ఉందన్న దాన్ని బట్టి కాదు. రెండవది అభిషేకం అన్నది దేవుని వాగ్దానం చేత పనిచేసేదిగా ఉంది. హల్లెలూయా. ఎంతమందికి విశ్వసిస్తున్నారండి ఈ రోజు నుంచి అభిషేకం నేను పనిచేస్తాను? ఒకవేళ నా దగ్గరికి వచ్చి నా అప్పు ఉంది, నా అప్పు ఉంది, నా కోసం ప్రార్థన చేయడానికి మీ దగ్గరికి వస్తే ధైర్యంగా చేయండి. నాకే అప్పు ఉంది, నేనే ప్రార్థన చేస్తానని ఆగిపో. దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. బాగా ఇటువంటి సత్యము చాలా మందికి ఎరగనే వాళ్ళు కూడా ఒక నార్మలైన ఒక విశ్వాస జీవితంలో జీవించి అంటే ముగించుకోవాలనుకుంటున్నారు. కాదు, దేవుడు అట్లా ఎప్పుడు కోరుకున్నవాడు కానే కాదు. దేవుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే యేసుక్రీస్తు ఒక ఇంట్రెస్టింగ్ దేవుడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ జీవితం అంటే చాలా బోరింగ్ ఏం లేదు, ఎప్పుడు చూసినా శిక్ష అది ఇది చేయదు అంటారు. కాదు, క్రిస్టియన్ లైఫ్ ఉన్న దాంట్లోనే మంచి లైఫ్ ఏంటంటే క్రైస్తవుని ఎదిగి జీవించేది మంచి లైఫ్. హల్లెలూయా. కానీ దాన్ని ఎట్లా జీవిస్తున్నారో జీవించలేదో అది మీ దగ్గర ఉంది. ఆయన ఒక తండ్రిగా చూస్తే మీ జీవితం బాగుంటుంది, లేదా శిక్షించేవాడు అన్నట్టుగా మీరు చూస్తే మీ జీవితం అంతా అట్లనే ఉంటుంది. మనము దేవుడు ఎట్లాంటి వాడిని మనం ఎక్కువ ఆయన గురించి ధ్యానించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానించినప్పుడు దేవుడు ఎట్లాంటి వాడిని మనకు కనపరచబోతుంది. హల్లెలూయా. రెండు సత్యము కృతం మనం చూస్తున్నాం. బాగా చెప్పండి. అభిషేకం అనేది అందరికీ యేసుక్రీస్తు వల్ల మనకు దొరికినదిగా ఉంది. ఈ దొరికిన అభిషేకం కలిగిన భాగము మనము కొన్నిసార్లు అభిషేకాన్ని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాని గురించి నా నాలెడ్జ్, దాని గురించి అవగాహన లేదు. అప్పుడు అభిషేకం అనేది ఎట్లా వర్క్ అవుతుందని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎట్లా అభిషేకం అనేది ఎట్లా వర్క్ అవుతుంది? మన క్యారెక్టర్ని బట్టి కాదు. ఏంటి, మనం ఎవరుగా యేసుక్రీస్తులో మనం ఎవరుగా ఉన్నామో దాన్ని బట్టి అభిషేకం అనేది ఫ్లో అయ్యేదిగా ఉంది. రెండవది అభిషేకం అనేది ఏంటి? చెప్పండి, అభిషేకం అనేది ఏంటి? మన గుణాలు ఎట్లో మీరు చెప్పాలి. మీరు ఆటలు కలుగుతే బాగుంటుంది. హల్లెలూయా. రెండో పాయింట్ ఏం చెప్పాను? అభిషేకం అనేది ఎంత పనిచేస్తుంది? మన అనుభవం బట్టి పనిచేసేది కాదు. అభిషేకం ఎలా పనిచేస్తుందంటే దేవుని వాగ్దానం చేత పనిచేసేదిగా ఉంది. హల్లెలూయా. అప్పుడు దేవుని వాగ్దానంతో పనిచేసేదిగా ఉందంటే దేవుని వాక్యం మనం కలిగిన వాక్యం ఫస్ట్ మనం ఉండాలి. లోపల మన హృదయంలో దేవుని వాక్యమే లేకపోతే అభిషేకం పనిచేయదు. ఏం కలిగిన వాక్యం మనం ఉండాలి? వాక్యము వాగ్దానం కలిగిన వాక్యం మనం ఉండి ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో అడుగు పెట్టినప్పుడు అభిషేకము మనం చూసే వాక్యం మనం ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాకు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.